నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి గత ప్రభుత్వంలో రైతులకి ఏం చేసింది లేదు సో ఇప్పుడు రైతుల మీద అడ్డం పెట్టుకుని రైతుల్లోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు రైతుల్లోకి వస్తున్నానని చెప్పి అంటే రైతుల మీద పెట్టుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాడా దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు అతను ఏదోటి కావాలి వంకలేనోడికి డొంకట్టుకున్నాడు అంటారు కదా నడి సముద్రంలో ఉన్నవాడికి చిన్న గడ్డిపోచ దొరికినా లేకపోతే ఏది దొరికితే అది పట్టుకుని వెళ్దాం అనుకుంటాడు ఆఖరి కుక్కదో కూడా పట్టుకుందాం అనుకుంటాడు ఇతను రైతుల గురించి మాట్లాడుతున్నాడు అంటే రైతుల సమస్యల మీద నేను పోరాటం చేస్తానంటే అంతకన్నా పెద్ద జోక్ లేదు ఎందుకంటే ఇతని హయాంలో 5 సంవత్సరాల్లో రైతులు నానా పాటలు పడ్డారండి అసలు మామూలుగా కాదు ఎందుకంటే ఎంత నిర్లక్ష్యం అంటే పంటల బీమా ఉండేది పంట ఆ కాలంలో వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏమైనా కానీ దానికి ఇన్సూరెన్స్ వచ్చేది ప్రభుత్వం తరపున దాన్ని కట్టాలి అది కట్టకుండా వాళ్ళు సర్వనాశనం అయిపోయిన తర్వాత అసెంబ్లీలో గొడవ చేస్తే అప్పుడు సరి చేసుకున్నాడు వరదలు వచ్చినా వాన వచ్చినా తుఫాన్లు వచ్చినా అస్సలు పట్టింపు లేదు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లేదు పాదయాత్ర చేసినప్పుడు కూడా కనీసం పలకరింపు ఉండదు నష్టపరిహారం మాట దేవుడారు ఇది ఇలా జరిగింది ఏంటంటే పంటలు పరిశీలించడానికి వచ్చి అది పరామర్శ కూడా లేదు అతను పాదయాత్రలో ఉండగా తిత్లీ తుఫాను ఇవన్నీ వచ్చినాయి అప్పుడు హుద్దుద్ వచ్చినప్పుడు అయితే ఏకంగా సినిమా చూస్తూ కూర్చున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో రైతుల మీద నాకు ప్రేమ ఉంది రైతులు గిట్టుబాటు ధర కావాలి వాళ్ళ కష్టాలు ఉన్నాయి ఇలాంటి మాటలు మాట్లాడితే రైతులు కూడా ఈ గోలేటర్ బాబు అనుకుంటున్నారు కష్టాలు ఉంటాయి డెఫినెట్గా ఈ ప్రపంచంలో తీరని వ్యతలో కథలో విషాదం ఏదైనా ఉందంటే రైతులకే ఉంది ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వాళ్ళు పండించిన పంటకి వాళ్ళు ధర నిర్ణయించుకోలేరు వాళ్ళ పంటను వాళ్ళకు నచ్చిన విధంగా డిమాండ్కి తగ్గట్టుగా అమ్ముకోలేరు వాళ్ళు అనుకున్న పంట వాళ్ళ చేతికి రావడానికి లాటరీ ఒక 50 బస్తాలు పండుద్ది అనుకున్నాం ధాన్యం ఆ 50 పండుతుందో లేదో నమ్మకం లేదు పండితే భలే పండిందిరా బాబు అనుకోవాలి అంటే వాళ్ళకి భూమి దున్నిన కాడి నుంచి విత్తనం నాటిన కాడి నుంచి కలుపు తీతలో కట్టేతలో కోతలో కట్టేతలో కుప్పనూర్పిడి ధాన్యం మాసుగులు చేసి చేతికి వచ్చి దాన్ని అమ్మి అక్కడ అమ్మకానికి పంపించి అమ్మి డబ్బులు చేతికి వచ్చేదాకా పెద్ద ప్రహసనం నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అలాగే వాడించే పంటలు చీనీ బత్తాయిలైనా నిమ్మ తోటలైనా అరటి అయినా దానిమ్మైనా ఏది వాడించే పంటలైనా లేకపోతే మిర్చి పత్తి సాగైనా ఏదైనా పొగాకు సాగైనా ఏదైనా సరే లాటరీ రైతు అదొక విషాద కాద రైతు అంటే రైతు బాధ అనేటువంటి దాన్ని ఆ బాధలు ఎవడో ఆర్చలేరు తీర్చలేరు దానికి చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలుగా వాళ్ళకి చేయూతను అందించాలి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి తక్కువ వడ్డీతోటి లేకపోతే అసలు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలి వాళ్ళు ఆదుకోవాలి వాళ్ళ సరుకు వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెట్ ధరలు వాళ్ళు గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి మార్కెట్ని సమతుల్యత సాధించాలి వాళ్ళు పారబోసుకునే పరిస్థితి రానివ్వకూడదు అలా కాపాడుతూ ఉండాలి తప్ప ఎందుకంటే వాళ్ళు కష్టపడకపోతే వాళ్ళు పండించకపోతే మనకి ట్యాబ్లెట్ల కింద వేసుకుని బతకాల్సిందే అంటే విశ్వంలోకి వెళ్ళినప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటారు కదా ఆహారం బదులు అలా ఉండాల్సిందే ఎందుకంటే ఇవాళ మనం ఏ వస్తువు తిన్నా అది వ్యవసాయ ఆధారితమే వ్యవసాయ ఉత్పత్తి నుంచి దాన్ని ఉత్పత్తుల కింద తయారు చేసి మనకి ఇస్తారు కాబట్టి రైతుని కాపాడుకోకపోతే మనం చాలా కష్టపోతాం దాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కానీ విచిత్రంగా అందరూ రైతుని నిర్లక్ష్యం చేస్తారు మీరు చూడండి ఒక వస్తువుని ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ తీసుకుని నోరు మూసుకుని వాడు డబ్బులు బిల్లు ఎంత కట్టే వచ్చేస్తాం కానీ 1 కిలో కూరగాయలు బేరం ఆడుకుంటాం మన మనస్తత్వమే అంత రైతుకి సరే నేనైతే ఏం చెప్తానంటే పళ్ళు కానీ పూలు కానీ కూరగాయలు కానీ రైతుకు సంబంధించి ఏదైనా సరే నేను అసలు బేరం అన్నాడు అంత చెప్తే అంత నేను యారను కూడా నువ్వే ఏరే పోయే బాగుంటాను వాడు మంచివాడు అయితే మంచి ఎత్తాడు చెడ్డవాడు అయితే చెడ్డ ఎత్తాడు ఇంటికి వెళ్ళి డబ్బులు తింటాను అది వేరే కాదు అందరూ అలా ఉండాలని నేనేం కోరుకుంటాను తప్ప ఉండాలని రూలేం లేదు నేనైతే అలా ఉంటాను రైతు పట్ల మనీ కనీసం మనది ఎందుకంటే వాళ్ళ బాధలు నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను వ్యవసాయం చేశాను ఒకప్పుడు ఆ కష్టాలు బాధలు ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంటే
చేతులకు వచ్చింది నోటుకట్టు కాకుండా పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా బాధ ఎప్పటికి చెప్పుకోవాలి, అప్పులు కనపడుతూ ఉంటాయి. మనం చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఏం చేయాలి దారి తిన్ను తోచక రుణాలు ఇచ్చిన వాళ్ళు మీద ఎక్కేస్తుంటే వేల కోట్లు కొల్లగొట్టేసి బ్యాంక్ రుణాలు ఎగ్గొడేస్తారు, రైటప్ చేస్తాయి బ్యాంకులు. వ్యవస్థలో ఉన్న దరిద్రం ఇది. ఆ వేల కోట్లు రైతులకు తలకో ఖాతా తీసేసుకుంటారు బాబు అని పనిచేస్తాడు. ఎంత హాయిగా ఉంటారు. ఒక 4-5 ఏళ్ళు పంటలు సరిగ్గా రాకపోయినా కానీ, నష్టాలు వచ్చినా, తక్కువ ధర వచ్చినా కానీ తట్టుకోగలుగుతారు. ఆ పని చేయరు. వేల కోట్లు ఈ మధ్యన 12,000 చిల్లర కోట్లు రైటప్ చేసింది స్టేట్ బ్యాంక్. 1,00,000 కోట్లు అంట, మర్చిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేశం మనకి మన ఆహారం పెట్టేది మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం. అందులో మన రాష్ట్రం కంప్లీట్గా వ్యవసాయమే ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా కొంత ఏదో చేస్తారని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వ్యవసాయం మీదే పూర్తిగా ఆధారపడకుండా వాళ్ళ పిల్లలకు చదువుల వైపు కూడా వెళ్ళంటారు బాబు, ఇబ్బంది లేకుండా ఉంటాయంటే వ్యవసాయం దండగన్నాడు అన్నారు. అసలు రైతు ముఖంలో నవ్వు చూసింది, మధ్యతరగతిలో మందహాసం చూపించింది చంద్రబాబు గారే. వాళ్ళందరూ ఇవాళ ఆ భూములు అలా కాపాడుకుని ఎవరో ఒకరు కౌలుకి ఇచ్చో, లేకపోతే ఆ కౌలు చేసుకున్నా, కష్టపడి పని చేసుకున్నా, వ్యవసాయం చేసి ఆ భూములన్నీ సాగులో ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్లే. జగన్మోహన్ రెడ్డి లాంటి 10 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, ఇంకేముండదు అక్కడ భూములు. ఏకంగా కోనసీమ జిల్లా సెంట్రల్ డెల్టా 3 పంటలు పండి చోట క్రాప్ హాలిడే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయ్యాలో సిగ్గులేదు వాళ్ళకి. మళ్ళీ ఇంకా వాడికి ఎవడన్నా పంట పండించాడంటే అది కొనిదాకా ఒక ప్రహసనం, కొన్న తర్వాత డబ్బులు ఇవ్వటం అనేటువంటిది 6 నెలలు చేసిపోండి. 6 నెలలు ఆగటం అంటే ఎంత కష్టమండి రైతుకి. ఆ కూలోళ్ళకి ఇవ్వాలి, అక్కడ అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు చెల్లించాలి, వాళ్ళందరికీ పెట్టుబడులు, మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడి చూసుకోవాలి, వాళ్ళు బతకాలి. ఎన్ని రకాలు ఉంటాయండి, అవన్నీ ఏం లేదు. మొత్తం 6 నెలలు 7 నెలలు, డిసెంబర్లో వేస్తే జూన్ దాకా డబ్బులు ఇచ్చేవారు కాదు. వీళ్ళు మళ్ళీ వచ్చి రైతుల కష్టాలు నిజమే గిట్టుబడతారనేటువంటిది, అది తేమ శాతం అని అదని ఏమీ చూడకుండా కొనాలి. ప్రభుత్వాలు ఒక్క పని చేత జాలాలకి రైతులకి తేమ శాతం, ఆ శాతం, ఈ శాతం, ఈ గోల పెడతారు పాపం వాళ్ళకి. ఈ దొంగోళ్ళకి అదేముండదు. కాంట్రాక్టులు కట్టనే రోడ్ వేసి వెళ్ళిపోతాడు. కారపూస వచ్చి ఉంటుంది తెలుసా మీకు, బూందీ వచ్చు, అలా వేసిపోతారు. అది మళ్ళీ అంటనే తీసేస్తే వచ్చేస్తుంది. అయినా సరే అది లభించేస్తారు. వీళ్ళకి మాత్రం రైతులు మాత్రం తేమ ఎంత ఉంది, ఇంత ఉంది, అంత ఉంది, రకరకాల పీడిచ్చేస్తూ ఉంటారు. ఏమైనా రైతు పట్ల ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా సానుకూలంగా ఉండాలి. రైతు ఉత్పత్తులను ఏది కూడా బేరపడకుండా 10 రూపాయలు చెప్పడానికి ఇంకో 5 రూపాయలు తీసుకోవే బాగున్నాను. అప్పుడే రైతు బాగుంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డిలో కళ్ళబొల్లి ఏదో రకంగా జనాల్లో దూరేద్దామని ఈ పాములు ఏం చేస్తున్నాయంటే తిరుగుతున్నాయి, ఎక్కడ దొరుకుతుంది దారిని, ఏదో రకంగా దూరేద్దామని. ఇలాంటి రైతుల గురించి మాట్లాడితే రైతులు కూడా ఉదయబాబు నువ్వు మాట్లాడకని చెప్తారు, నీ దరిద్రం మాకంటుకుంటుందని చెప్తారు. కాబట్టి అతను బూటకం ఉండదు అదంతా. రైతుల మీద ప్రేమ ఉంటాడు. భూములు దొబ్బేద్దామని ఎందుకు అనుకున్నావు, సర్వేరాళ్ళు నీ ముఖం ఎందుకు వేసుకున్నావు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎందుకు పెట్టావు, అంతే కదండి. కాబట్టి అస్సలు నమ్మదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని. అతనితో ఎవరో కూడా అతను ముఖం చూస్తేనే పాపం తగులుకుంటుందండి. అతను ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. సడన్గా ఎదురైపోవడం టీవీలో కనపడడం టీవీ కట్టేయాలి, లేదా కళ్ళు మూసుకోవాలి. అప్పుడే జనాలకి, ఎందుకంటే చూడండి వాళ్ళు అడ్డించుకున్న వాళ్ళు అందరూ దరిద్రం అల్లబట్టుకుని అల్లు అర్జున్ పాపం చూసారా, వాళ్ళకి ఏదో ప్రచారానికి వెళ్ళినందుకు ఇవాళ జైలుకి వెళ్ళిపోయాడు. అసలు వెళ్ళక్కలేదు అతను, అంత తప్పేం చేయలేదు అంటున్నారు. ఒక పూటనే వెళ్ళిపోయా జైలుకి వెళ్ళి వచ్చాడు అంటారు కదా. ఎంతో స్నేహం చేసిన పాపం కేసీఆర్ గారు అది ఏం తప్పు చేయకపోయినా అంత అరాచకం చేయకపోయినా ఓడిపోయాడు. వీళ్ళ సావాసం ఉన్నదంటే మీకు వాళ్ళది అంటుపోతే వచ్చేసి అలాగా. రైతులు కూడా ఇలాంటి ఉద్యమాలు గట్ట పాల్గొకూడదు. ఇతనితో పాటు ఇతని దరిద్రం వాళ్ళకి అంటుకుంటుంది. ప్రభుత్వం ఎంత చేద్దాం అనుకున్నా పెద్ద తుఫాన్లు గట్ట వచ్చేస్తాయి, దాన్ని ఎవడ ఆపలేండి. వీళ్ళ దరిద్రం మనకు అంటుకుంటుంది అన్నమాట. అది ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్.